అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మండలం దుబ్బాక, జిల్లా సిద్దిపేట. గతంలో 10 సంవత్సరాల క్రితం బలవంతపూర్లో 20 డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేసి కట్టింది. కానీ మరి ఒక 4 ఏండ్లు దాకా కూడా వీటిని ఎవరు దీన్ని పంచోటకం లేకుండా ఖాళీ ఉన్నాయి. ఆ విధంగా కొద్ది మరి ఎవరు బాధ్యులు లేనటువంటి ఇళ్ల లెక్క అవతారం చేసి అట్నే ఉంటే ఒక గత 5, 4, 3 ఏళ్లలో వర్షాలు పడ్డాయి బాగా. మేము చచ్చిపోతున్నామని, మాకు ఏం లేదు అని 4 వద్దులు ఉంటామని ఒకలో ఇద్దరు మేము ఉంటామని చెప్పి 2 వానకాలం వెళ్ళదాకా ఉంటాము అని ఆ 2 రాగానే అందరూ సంబంధం ఎదుర్కొని వచ్చి ఉన్నారు. మరి ఏం సంగతి అని మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫోన్ చేసినాం. తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ కూడా లెటర్ ఇచ్చినాం, కలెక్టర్ కూడా ఇచ్చినాం. ప్రతి ఒక్క మీదున్నటువంటి స్థాయికి ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరికీ కూడా మేము చెప్తే మేము త్వరలోనే కాల్ చేపిస్తామని వాళ్ళు కొంతమందిని తక్షణమే ఒక 10-15 రోజుల్లో కాల్ చేశారు. ఆ తర్వాత గత 2-3 ఏళ్లలో వేరే మేము అని వాళ్ళే ఊహించుకొని ఏ గ్రామ సభ లేకుండా ఊళ్ళో ఎలాంటిది ఎవరు బీదోళ్ళు గారు, ఎవరు అరువులు కాదు అనే సమాధానం లేకుండా వాళ్ళంతలో వాళ్ళే ఇష్టం వచ్చిన తీరుగా వాళ్ళు ఎప్పుడు ఊహించుకున్నారో, ఎప్పుడు ఏం చేశారో మాకు ఎవరు కూడా తెలియదు. ఊళ్ళే ఎవరు అడిగినా నిజమే అనేటువంటి చెప్పే వ్యక్తి లేకుండా వాళ్ళే చేసుకుని వాళ్ళు తెల్లందాకా ఇళ్లలో తోలించడం జరిగింది. ఇదేంది అంటే మేము రేపు పోతాం, మా పోతాం అని చెప్పి సరే అనుకొని మేము ఒక 5 రోజులాయ్ 6 రోజులాయ్ మేము మళ్ళా మొదలుపెట్టినాము. మేము యథావిధిగా ఎంపీటీఓకు లెటర్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ కూడా లెటర్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ కూడా లెటర్ ఇచ్చడం జరిగింది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా చెప్పడం జరిగింది. నిన్న తక్షణమే మన ఆర్ఐ, డిప్యూటీ ఎంఆర్ఓ వచ్చి చేసి ఎవరైతే అనావర్గాలు ఉన్నారో వాళ్ళు తక్షణమే పోవాలా. కూడా అనవసరంగా గొడవలు వద్దు. ఒక్కొక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాలు వీళ్ళు ఫస్ట్ చెప్పుకున్నప్పుడు భర్త మీద జాగుంటే ఏమీ లేదని చెప్పుకొని ఇళ్లలో ఉండడం జరిగింది. అట్లా కాకుండా నిన్న అధికారులు వచ్చినప్పుడు నీ మీద ఎంత జాగా ఉన్నదని మేము ఎంబడే ఉన్నాము. ఊరు మొత్తము దాదాపు ఒక 400-500 మంది ఎంబడే ఉండి నీకు ఉంటుందో జాగా అంటే యథావిధిగా చెప్పారు. 3 ఎకరాలు నాకున్నది, 2 ఎకరాలు నాకున్నది, ఎకరం నాకున్నది, పట్టా ఉన్నది, పరంపోగు ఉన్నది, మాకు ఇల్లు ఉన్నది, ఒక ప్లాట్ ఉన్నది. వాళ్ళు చెప్పుకోరు, అధికారులు రాసుకున్నారు. మేము 5 రోజుల నుంచి వాళ్ళకి ఏం చెప్తున్నాం, 13వ తారీఖు నాడు అందరు యథావిధిగా మీకు ఉన్నటువంటి ఇల్లు, పాత ఇల్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆ విధంగా మీరు పోయి ఉండురి. అధికారులు వచ్చి ఎవరికైతే శాంక్షన్ చేస్తే వాళ్ళు యథావిధిగా ఉందురు. మేము ఇవ్వాలని అద్దంటలేము. పూరా బీద పరిస్థితి, తినడానికి తిండి లేకుండా, ఉందామంటే ఇల్లు లేకుండా, కట్టుకునే బట్ట లేని ఊళ్ళో ఉన్నారు. మీకు ఒక్కొక్కరు 3 ఎకరాలు 4 ఎకరాల భూమి ఉండి కూడా ఈ తడబడి చేసి ఊరికి ఏదో విధంగా నష్టం చేసి లేనున్న బీద వాళ్ళ పొట్టలు కూడా తలుసుకున్న వాళ్ళు ఎప్పుడో పని నష్టమవుతారు, ఇబ్బంది అవుతుంది. అధికారులు ఎవరు ఇడిచిపెట్టరు, ఊరోళ్ళు కూడా ఇడిచిపెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి అనవసరంగా దీన్ని ఇబ్బంది కాకుండా దయచేసి పై అధికారులకు చెప్పేది ఏంటంటే, దయచేసి చెప్తున్నాం సార్, మాకు చాలా బాధలున్నాయి. కొంతమంది ఏడుతున్నారు సార్, ఏమి లేక, ఇల్లు లేక, వాళ్ళకి కప్పుకునేటువంటి ఓ పదకొండు కసుకుందామన్న స్థితి లేనటువంటి ఉన్నారు. ఆ విధంగా మేము ఇబ్బంది పడుతున్నాము. నిన్న చెప్పినాము, మొన్న చెప్పినాము, ఈ రోజు కూడా చెప్తా ఉంటే ఇప్పుడు మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వద్దు అని చెప్పారు. అట్నే ఆగినాము. కాకపోతే వాళ్ళు తక్షణమే వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళకపోయినట్టయితే, ఎవరైతే అరువులు కానోళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళకపోయినట్టయితే వాళ్ళ ఇంట్లో లేనోళ్ళు కూడా, లేనోళ్ళు కూడా వస్తారు. ఒక్కొక్క ఇంట్లో 4 కుటుంబాలు 5 కుటుంబాలు సంసారం చేసే పరిస్థితికి ఉన్నది. అది యథావిధిగా మేము చెప్తున్నాం సార్. వాళ్ళ ఇళ్ళని తక్షణమే తొచ్చే అవకాశం ఉన్నా సార్. డబుల్ బెడ్రూమ్లు ఒక 10 సంవత్సరాల కింద నుంచి కట్టినాక అనర్వులు వచ్చి ఇలా జ్వరపడేది. మేము ఒక్కసారి ఎంఆర్ఓ వచ్చిండు, ఎస్ఐ సార్ వచ్చిండు. వచ్చిన తర్వాత తాళాలు వేసి వీళ్ళందరూ నిలగొట్టిన తర్వాత కొంతమంది వీళ్ళు గారు వేరే వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ నిలగొట్టి తాళాలు వేసిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చి దొంగతనం వచ్చి తాళాలు వాళ్ళు కొట్టుకుని వీళ్ళందరూ ఉన్నారు సార్. అందుకు అరువులను గుర్తించి
మీరు ఇప్పించగలరని మేము అడుగుతున్నాం సార్. మా ఒక్కలకు వ్యక్తిగతంగా మేము మాట్లాడతలేం సార్, అరువులకే ఇవ్వాలని మేము మాట్లాడుతున్నాం. ఈ అదనంగా వచ్చి ఉన్నారు కాబట్టి కాల్ చేయించిన తర్వాత తక్షణమే గవర్నమెంట్ దిగొచ్చిన తర్వాత వీళ్ళు ఇష్యూ చేస్తారు సార్. అందుకే ఆదివారం దాకా అందరు కాల్ చేయాలని మేము కోరుతున్నాం సార్. మేము మా ప్రభుత్వాన్ని కానీ పోలీసు యంత్రాంగాన్ని కానీ ఇబ్బంది పెట్టాలని మేము అనుకుంటలేం సార్. ప్రస్తుతానికి మొత్తం వీళ్ళందరూ కాల్ చేస్తే మేము సంతోషంగా బయట పోతాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.